ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణని క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన మహాకృపను బట్టి ఈరోజు మేము నేను స్తుతించి నిన్ను మహింపరచడానికి ఇచ్చినటువంటి నా ప్రభా అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి యేసయ్య. ఈరోజు ధ్యానిస్తున్నటువంటి యొక్క వాక్యాన్ని అంతటి నా ప్రభా నీ నామ మహిమార్థంగా నడిపించమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ మన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అంటే యేసుప్రభువు వారు చనిపోతూ కూడా తన తన బాధ్యతను యోహానుకు అప్పగించి వెళ్ళాడు. నేను వెళ్ళిపోతున్నాను అని విడిచిపెట్టేలేదు. పౌలు గారు కూడా ఎక్కడ సంఘమును స్థాపించినా, ఎక్కడ ఏం చేసినా కూడా సంఘం స్థాపించి అక్కడ వదిలిపెట్టేలేదు. అక్కడ ఎవరో ఒకరిని ఏర్పాటు చేసి, ఒకవేళ ఎవరూ లేనటువంటి పరిస్థితులు కనీసం ఉత్తరాల ద్వారా కూడా దేవుని విశ్వాసాన్ని బలపరచాలని, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని ఉత్తరాల ద్వారా పరిచర్య చేస్తుండేవాడు ఆయన. ఈ రోజున నీవు ఫేస్బుక్, వాట్సాప్, ఫోను, ఇంటర్నెట్, వైఫై ఇవన్నీ యూజ్ చేస్తున్నటువంటి నీవు అసలు ఆ దేవుని గురించి, దేవుని తెలియని వారికి, దేవుని తెలుసుకుని కూడా అజ్ఞానంలో జీవిస్తున్న వారికి, దేవుని తెలుసుకుని కూడా బలహీనులుగా ఉన్నవారికి, దేవుని తెలుసుకుని కూడా విశ్వాసంలో బలహీనలైపోయి అస్థిరత్వమైనటువంటి జీవితాలు జీవిస్తున్న వారికి ఏ విధంగా సహాయపడుతున్నావు? ఈ మెసేజ్ 100 మందికి పంపితే మీకు మేలు జరుగుతుందంటే ఆ మేలు జరుగుతుందనే చూస్తున్నా తప్ప అదే అలా ఏంటది అన్న విషయం తెలుసుకుండా దాన్ని 100 మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఎంత అజ్ఞానంలో ఉన్న ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. నా జనులు కట్టు లేక తిరుగుదురు అంటే జ్ఞానం లేకపోవడం వల్ల మనిషి ఏం చేస్తున్నాడో ఏంటంటే అర్థం కావడం లేదు. కాబట్టి చీకటిలో నడుస్తున్నాడు, వాడు ఎక్కడికి పోతాడో వాడికి తెలియదంట. అజ్ఞానం అంటే ఏంటంటే చీకటి, అంధకారం. కాబట్టి మీరు అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్యాన్ని వారసులుగా మనం చేసినప్పుడు రాజ్యంలో వెలుగు ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా మనం జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అందుకే దేవుడు ఒక మాట సెలవిచ్చి ఉన్నాడు. పాముల వలె వివేకం కలిగి ఉండాలంట, పావురాల వలె నిష్కపటలై ఉండాలంట. నిష్కపటమైనటువంటి వివేకం కలిగి ఉండాలి తప్ప మోసపూరితమైనది, వంచనతో కూడినటువంటి వివేకం కలిగి కాదు ఉండమని చెప్తుంట. ఇక్కడ ఈయన పాస్టర్స్కి రాశాడు కొన్ని పత్రికలు. అందులో ఒకటి ఇదన్నమాట తిమోతి పత్రిక. పౌలు గారు తిమోతి అనేటువంటి వ్యక్తి ఎవరో కాదు, కుమారుడా అంటున్నాడు. ఎందుకనంటే తన దగ్గర ట్రైనింగ్ అయ్యాడు తిమోతి. తను ఎలా చెప్తే అలా విన్నాడు. పౌలు గారి మాటకు చాలా ఒబీడియంట్ చూపించినటువంటి వ్యక్తి అనమాట. ఆయన చెప్తా ఉన్నాడు ఏమని, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించున్నాను. నా కుమారుడా, కుమారుడు అంటే కన్న కుమారుడు కాదండి, ఆత్మలోకంలో చెప్తున్నాడు, ఆత్మీయంగా చెప్తున్నాడు. ఈరోజున ఆత్మీయతలో కలిగినటువంటి మాటలు పలుకుచున్నప్పుడు కొందరికి లోకానుసారంగానే అర్థం చేసుకుంటూ ఉన్నారు. యేసుప్రభువు వారు నీవు నాకు భార్యవైందు, నిన్ను వధువు సంఘం అంటే ఈ నన్సన్నలను అందరినీ కూడా దేవుడు పెళ్లి చేసుకుంటాడు అంటే ఎంతమందిని పెళ్లి చేసుకుంటాడు అనేటువంటి మాట ఈ రోజుల్లో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని సంఘంలో ఉన్నావంటే దేవుడు వధువు సంఘంగా పోల్చాడు. ఎందుకనంటే సంఘం అంతా కూడా దేవునికి ఒక వధువులాగా, ఒక శరీరంలాగా ఇవన్నీ పోలికలు చెప్పినప్పుడు మనుషులు డైరెక్ట్గా అర్థం చేసుకుని ఈవెన్
ఇక్కడ తెస్సలోనిక సంఘాల్లో కూడా దేవుని రాక సమీపంగా ఉందంటే అక్కడ దగ్గరే ఉందామని చెప్పి పెళ్లి చేసుకోవడం మానేశారు, ఉద్యోగాలు చేయటం మానేశారు. అసలు ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు, అందరూ వచ్చేస్తున్నాడు దేవుడు అని. ఈవెన్ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే కూడా దేవుని వాక్యాన్ని అలా ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, కాబట్టి మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి. ఇవన్నీ కూడా కల్పనా కథలు. ఇవన్నీ ఏంటంట వివాదంతోనే సంబంధం కలిగిన కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో తిమోతి నువ్వు అక్కడే ఉండి ఎఫెసులో ఉండిపో, నేనైతే మరి మాసిదోనియాకి వెళ్తున్నాను, ఈ సత్యానికి భిన్నమైనటువంటి బోధ చేస్తున్నారు, కల్పనా కథలు మితములైన వంశవాళ్ళు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు లేదనమాట, అవిశ్వాసంతో కూడినటువంటివి ఇవి కల్పనా కథలు. అంటే లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పటం అనమాట, మనుషులు నవ్వించడానికి కవ్వించడానికి సంథింగ్ ఏదో చెప్తున్నప్పుడు మనుషులు నవ్వుతారు కానీ మనసులో ఏడుస్తూనే ఉంటారండి. మనుషులు పైకి నవ్వుతున్నట్టు ఉంటారు కానీ మనుషులు పైకి మంచిగానే ఉన్నట్టు ఉంటారు కానీ మనసులో మాత్రం బాధ చింతతోటే ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు వచ్చినప్పుడు నీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది, నీ మనసు తేలిక పడుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీతో మాట్లాడినటువంటి మాట కేవలం బైబిల్ను ఈవెన్ నేను కూడా స్టార్టింగ్లో ఈ యొక్క వాక్యాలు చెప్తున్నప్పుడు నా చిన్నతనంలో నేను ఎలా అనుకున్నాను అంటే, ఒక మంచి కథ చెప్తే అందరూ వింటారు, ఆ కథలోనే ఆ కథకు సంబంధించిన వాక్యాన్ని వెతుకునేవాడు కానీ వాక్యానికి సంబంధించినటువంటి స్టోరీ ఏదన్నా చెప్తాం అట్లా కాదు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే తన అండర్లోకి నన్ను తీసుకున్నాడో నేర్పిస్తూ వచ్చాడు నాకు అన్ని ఎట్లా ఏం చేయలేంటి అన్నది. కథ కోసం వాక్యం చెప్పడం కాదు, ఒక కథను ముందే చూసుకుని దానికి ఏ వాక్యం సూట్ అవుతుందని చెప్పటం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా వచనాన్ని వివరిస్తే చాలు అనేక మంది ఆదరించబడతారు అని దేవుడు చెప్పినప్పుడు, నిజంగా అలా చేసినప్పుడు నేనెంతో కథలు అవి ఇవి ఉపయోగించి చెప్పినప్పుడు కంటే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ మనోనేత్రం తెరవబడినప్పుడు అర్థమైనటువంటి విషయం రెవల్యూషన్ ప్రత్యక్షతను చూపించినప్పుడు అనేక మంది ఆదరించబడటం, అనేక మంది వాళ్ళ యొక్క హృదయ స్థితులు మార్చుకోవటం నేను చూశాను. కథలతో చెప్పినప్పుడు అనేక మంది నవ్వారు, వావ్ అన్నారు, అయిపోయింది, అక్కడితో విడిచిపెట్టారు. కానీ ఈ యొక్క జీవం కలిగినటువంటి వాక్యాన్ని, జీవం కలిగినటువంటి సత్యాన్ని వారికి తెలియజేసినప్పుడు, వాళ్ళు స్వతంత్రులుగా చేసినప్పుడు ఈరోజు కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఆ జీవం వాళ్ళు ఉండిపోయేలా చేశాడు దేవుడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీరు మరి విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడు అన్నాడు. అర్థం చేసుకోండి, ఇక్కడ ఆత్మలోకంలో చెప్తున్నాడు విశ్వాసం ద్వారా. కల్పనా కథలను మితములైన వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, చూసారా, విశ్వాస సంబంధమైనటువంటిది అంటే గృహ నిర్వాహకత్వంతో కూడినటువంటి దేవునికి పనికి సంబంధించినది అయితే పర్లేదు, విశ్వాసంతో కూడింది కదండి. అవిశ్వాసంతో వాళ్ళ ఇష్టానుసారమైంది. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఇది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నిజమైనటువంటి ప్రేమతో ఉపదేశం చేస్తున్నాను నీకు, పవిత్ర హృదయంలో నుంచి, నా మంచి మనసులో నుంచి, నిష్కపటమైన విశ్వాసంలో నుంచి ప్రేమతో చెప్తున్నాను. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకుబాటునైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అసలు నువ్వు కలిగి ఉండాలంట పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఇటువంటి ప్రేమ కలగాలంట మంచి మనస్సాక్షితో కూడినటువంటి ప్రేమ కలగాలి, నిష్కపటమైన విశ్వాసములో నుండి కలిగినటువంటి ప్రేమ ఉండాలంట, పవిత్ర హృదయం ఉండాలంట. మన హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగినటువంటి నరుడు ఎవరు అని చెప్తా ఉన్నాడు. నిజంగా హృదయం పవిత్రపరచుకోవాలంటే, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎందుకని చూడండి, హైదరాబాద్లో ప్రతి ఇంటి దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క ఇల్లు ధ్వంసం అయిపోకుండా, వాళ్ళ యొక్క ఇంటిలోనికి ఏ దొంగ ప్రవేశించకుండా ఒక సెక్యూరిటీని పెట్టుకుంటారు. ఆ సెక్యూరిటీకి ఉన్నంతకాలం అతను నిద్రపోకుండా వీళ్ళ కోసం కాపలా కాస్తూ ఉంటాడు. అలాగే నీ హృదయంలో సెక్యూర్గా ఆ వాక్యం ఉన్నంతకాలం నీలోనికి ఏ చెడు రాదు, ఏ అపవిత్రత నిన్ను తాకదు.
నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో వాక్యాన్ని పెట్టుకున్నాను, ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాను. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే గమ్మున ఈవిల్ స్పిరిట్ లోనకంటే రేపోతుంది, అవతలకి పో, నేను ఉన్నాను కదా ఇక్కడ, ఇదేంటి నీకు సంబంధించిన ఇల్లు కాదు, పో అవతలకి అని చెప్పి ఏం చేస్తాడు సెక్యూరిటీ గార్డు, ఆఫ్ చేస్తూ ఉంటాడు. దొంగతనానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? నేను చూస్తుంటాను అన్నమాట ఇక్కడ ప్రతి ఇంటికి సెక్యూరిటీ గార్డ్. ఎందుకంటే వాళ్ళు హాయిగా పడుకోవాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అంత బాగా రిచ్ కాబట్టి అంతా కూడా. నువ్వు ఆత్మీయతలో ఎప్పుడైతే నువ్వు బలపడుతూ ఉంటావో నీకు రాదది ఏది శోధన కానీ, బాధన కానీ, వేదన కానీ వస్తుంది. కానీ ఆ వాక్యం నిన్నేంటి ఆదరిస్తుంది, ఆ వాక్యం నిన్నేంటి కాపాడుతుంది, ఆ వాక్యం నిన్నేంటి ఆ అటాక్లోకి నువ్వు వెళ్ళిపోకుండా ఆ అటాక్ నుంచి నేను కాపాడుతుంది. సెక్యూరిటీ ఉన్నదా నీకు? ఆ సెక్యూరిటీ నీ హృదయంలో వాక్యం ఉన్నదా? 91 కీర్తన నీ మది నిండా ఉన్నదా? 1 Peter 2:24 నీ హృదయం నిండా ఉన్నదా? నీవు పొందిన దెబ్బల ధర నేను స్వస్థత పొందుతుంది దేవా. ఇట్లాంటి వాక్యాలు నీ మదిలో నువ్వు నింపుకున్నావు. నీతి మందిని కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిని యెహోవాని తప్పించును. వాక్యం అదేంది? వాక్యం దేవుడే అండి. కాబట్టి ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు నిన్ను తప్పిస్తాడు దేవుడు. కాబట్టి నీ దగ్గర ఆయుధం లేకుండా, నీ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఏం చేస్తాడు? దొంగడు వస్తాడు, అవసరమైతే నిన్ను కూడా కాల్చి పడేస్తాడు, కొట్టు పడేస్తాడు, లేకపోతే నరికి పడేస్తాడు. ఇదేం చేస్తాడు? ఇంట్లో ఉన్నదంతా పట్టుకుపోతాడు. ఈ రోజున నీ ఇంటి ధ్వంసం అవుతుంది, నీ ఆత్మీయ జీవితం ధ్వంసం అయిపోతుంది, నీ ఆత్మీయ జీవితం ఆ యొక్క శిథిలమైపోతుంది. నీ ఆత్మీయ జీవితంలో నీ యొక్క జీవితంలో శాంతి కోల్పోతున్నావు, మనశ్శాంతి వెళ్ళిపోతుంది బయటికి. చాలా డిస్టర్బ్డ్ అయిపో, చాలా ఘోరమైనటువంటి ఆర్థిక సమస్యలు ఇవన్నీనంటే ఎవరో దోచుకుపోయారు. నిన్ను దేవుడు అలా సృష్టించలేదు. నువ్వు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నీవు గర్భంలో రూపించబడక ముందే దేవుడు ప్రణాళికతో నిన్ను సృష్టించాడు. నీ ఫింగర్ ప్రింట్స్ ప్రపంచంలో ఏ వ్యక్తికి లేకుండా నీకు ఒక స్పెషల్ టైం కేటాయించి నిన్ను అంత ప్రత్యేకంగా సృష్టించాడు. అయినా కూడా నువ్వు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఎందుకని పేదరికంలో, ఎందుకని నిరుద్యోగం, ఎందుకని మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావు అంటే కారణం తెలుసా? నా ప్రియమైనటువంటి వాళ్ళు, సెక్యూరిటీ లేక. నిజంగా సెక్యూరిటీ ఉన్నట్లయితే రాదు, నీ హృదయంలోకి ఏది ప్రవేశించదు. ఎందుకని? ఆల్రెడీ ఫిల్డ్ విత్ వర్డ్ అనమాట. కాబట్టి నువ్వు లోకాన్ని కాదు, డోంట్ ఫాలో ద వరల్డ్, ఫాలో ద వర్డ్. అంటే నువ్వు ప్రపంచాన్ని కాదు ఫాలో అవ్వాల్సింది, వాక్యాన్ని ఫాలో అవ్వాలన్నమాట. కాబట్టి నీ హృదయం నిండా నింపుకోవాల్సింది ఆ జ్ఞానం, ఈ జ్ఞానం అన్నీ కాదు, దేవుని వాక్యం. అది ఆ వాక్యం నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏమి కలిగినా నీ హృదయం నిండా వాక్యం నింపుకొనిచున్నావా? నీ కూర్చున్నా, నేను లేచినా, నేను ఇంట్లోకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతానని చెప్పి యెహోషువ చెప్తూ ఉన్నాడు. మరి దావీదు కూడా మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలన్నమాట. ఆ వాక్యం చేత నింపబడిపోవాలి. ఆ వాతావరణం అంతా కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తికి ఒక రగులుతున్నటువంటి వెలుగులాగా, మండుచున్నటువంటి అగ్నిగోళంలాగా నీ దగ్గరకు ఉన్నప్పుడు ఏదన్నా వచ్చిందంటే మాడి మసై వెళ్ళిపోతుంటుంది. ఇంకా ఎక్కడికి అవుతుంది? సూర్యుని తాగాలని చూసి దగ్గరికి వెళ్ళావు అనుకోండి, దగ్గర కూడా కాదు, కొన్ని కిలోమీటర్ల దూరంగా ఉండగా నువ్వు మసి బొగ్గులా కింద పడతావు అన్నట్టు, బూడిదైపోతావు. ఎందుకని? అది మండుతుంది. చంద్రుడి దగ్గరికి అందరూ వెళ్తారు, కాళ్ళు పెట్టి వస్తారు. కానీ సూర్యుని దగ్గరికి వెళ్తే ఎవరికన్నా ధైర్యం ఉందా? వెళ్ళారా ఎవరన్నా? లేదు. ఎందుకని? మండుచున్నటువంటి అగ్నిగోళం అనమాట. సూర్యుడు ఒక మండుచున్న వాయుగోళం అని చెప్పి చదువుకుంటాం మన చిన్నటి పుస్తకాల్లో. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? మండే క్రైస్తవుడిగా ఉన్నావా? సండే క్రైస్తవుడిగా ఉన్నావా? సండే క్రైస్తవులు అంతా సండే వెళ్తారంట, మళ్ళీ మండే కనిపించారు. మండే క్రైస్తవుడు ఏం చేస్తాడు? మండుతానే ఉంటాడు ఎప్పుడు. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, గురువారం లేదు, శుక్రవారం లేదు, శనివారం లేదు, ఏ వారంతో సంబంధం లేదు, మండుతానే ఉంటాడు ఎప్పుడు కూడా, వాక్యంతో మండుతూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున సండే క్రైస్తవులు అందరూ, మండే క్రైస్తవులు లేరు. మండే అంటే మంగళవారం అని కాదండి, మండాలి, ఇది ఫైర్. కాబట్టి నువ్వు మండే క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఏ సమస్య నీ దగ్గరకు వచ్చిన వామ్మో అని భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఈడు మండేవాడు బాబోయ్, మనల్ని కూడా మండించేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొందరు వీటిని మానుకొని ఏంటి, ఈ మంటనంట చేసుకున్నారంట, ఆర్పేసుకున్నారంట, తొలగిపోయారంట, దాని నుంచి చల్లగా అయిపోయారంట. తాము చెప్పేవాటినైనను నిశ్చయమైనట్టుగా రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ఏం పలుకుతున్నారు కూడా వాళ్ళకి తెలియదంట. ధర్మశాస్త్రపు దోసుకులై ఉండకూడదు, నిష్ప్రయోజనమైన ముచ్చట్లో ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి అని చెప్పి ఒక పాట ఉంటుంది. ఈ రోజున దేవునికి సంబంధించినటువంటి మాట ఒకటి ఉంటే అనవసరమైన మాటలు 60 ఉంటున్నాయి అన్నమాట.
నువ్వు నిమిషంలో ప్రతి వారితో మాట్లాడుతున్న మాటలో ఒక్క మాట లేదండి దేవునికి సంబంధించిన మాట. లోకానికి సంబంధమైనటువంటి మీ ఇల్లు ఎంత, మీ మీ హౌస్ ఎంత, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, అది ఏం చదువుతున్నారు, ఇదేంటి అనే తప్ప కానీ అసలు దేవునికి సంబంధించినటువంటి విశ్వాసం గురించి కానీ, రక్షణ గురించి కానీ, దైవికమైనటువంటి బలపడటానికి సంబంధించిన ఒక్క విషయం లేదు. ముచ్చట్లు పెడుతున్నారు ఈరోజు అంతా కూడా. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిపోయారు అందరూ కూడా. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు నా వాక్యాలు కూడా, వాక్యం బోధించేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఒక్క వాక్యాన్ని చెప్పడానికి చాలా విషయాలు చెప్తూ ఉంటుంటారు. అనవసరమైన విషయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి వారులారా. దేవుని వాక్యాన్ని వాక్యంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ హృదయం తేటపరచబడుతుంది, నీ హృదయం తెప్పరిల్లబడుతుంది, నీ హృదయం మరి క్లీన్ చేయబడుతుంది, నీ హృదయం పవిత్రపరచబడుతుంది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అంతా మర్చిపోయింది. ధర్మశాస్త్ర ఉపదేశకులు మత్తయి సువార్తలో మాట అంటాడు దేవుడు, దోమలను ఉడియగట్టి ఒంటెలు మింగేటువంటి వారు అంట. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయరు, గంట ప్రార్థన చేయంటారు, 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయరు వాళ్ళు. నువ్వు నీతిగా ఉండంటారు, వీళ్ళు అసలు నీతి గురించే తెలియదు వాళ్ళకి. కాబట్టి మనం బోధించేది ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఏం పలుకుతున్నారు ఆ మాటకు అర్థం కూడా తెలియదంట, కానీ వాళ్ళు మాత్రం బోధిస్తూ ఉన్నారంట. కాబట్టి ఈ రోజున ఎక్స్పీరియన్స్ లేకుండా, అనుభవం లేకుండా ముందుకు వెళ్ళిపోయినట్లయితే అభాస్పాలు అయిపోతుంటారు, అవమానం పొందేస్తుంటుంటాం. ఎందుకని? అనుభవం లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో, లేకపోతే ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, ఎవరితో ఎలా ఉండాలో, ఏది ఏంటి అన్నది మనం క్రీస్తు యేసున కలిగిన మనసు ఉన్నప్పుడు కరెక్ట్గా మనం చేయగలుగుతాం అనమాట. నీకు నింద వచ్చినా, అవమానం వచ్చినా, నీ మీదకు వచ్చినటువంటి ఏది వచ్చినా కూడా నువ్వు స్థిరముగా ఉండగలుగుతావు, సంచలమైనటువంటి స్వభావం కలిగి ఉండవు. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు గ్రహింపు లేకుండా నువ్వు మాట్లాడు. వీళ్ళు ఎవరంట అలా మాట్లాడేది? తమ రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను. వాళ్ళు గ్రహింపు లేదు, కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈరోజు చాలామంది బోధకులు అయిపోయారు, కానీ వాళ్ళ జీవితంలో బాధలంటే తెలియదు. బాధ తెలియకుండా బోధ చేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి ప్రియమైనటువంటి వాళ్ళారా? ఉప్పు లేకుండా వంట చేస్తే ఎట్లా ఉంటుంది? అట్లాగే ఈరోజు నా బాధ అనేది తెలియకుండా బోధ చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ పెయిన్ అనేది అనుభవించకుండా. చూడండి, ఒక సహోదరి మనకి సాక్ష్యం చెప్పారు, జాబ్ వచ్చిందని. ఆ పెయిన్ అనేది నాకేంటో తెలియజేశాడు. 2 సంవత్సరాలు 20 ఎగ్జామ్స్ రాస్తాను నేను, తర్వాత జాబ్ ఇచ్చాడు నాకు దేవుడు. కాబట్టి ఆ జాబ్ విలువ ఏంటో ఆవిడకి బాగా తెలుస్తుంది. కాబట్టి నీకు పెయిన్ అంటే ఏంటో తెలియకుండా అది ఫలితం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి, స్త్రీ 9 నెలలు కష్టపడి ఆ పెయిన్స్ బాగా అనుభవించి కుమార్తెని కంటది. అప్పుడు ఆ కుమార్తె విలువ ఆవిడకి ఎంత తెలుస్తుంది? ఎంతో కష్టపడి కనుక్కున్నాను నేను, ఎంతో బాధను అనుభవించి. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున దేవుని వాక్యం చెప్పడం తప్ప అని నేను అంటలేదు, దేవుని కోసం పాటలు పాడటం తప్ప అని నేను అంటలేదు, దేవుని కోసం ముందుకు రావడం తప్ప అని నేను అంటలేదు. కానీ ఒక చెట్టు ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోయినట్లయితే అది పడిపోతుందమ్మా. ఒక చెట్టు ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళాలి, ముందు దాని వేర్లు బలంగా భూమిలోకి వెళ్ళాలి. ఆ వెళ్తున్నప్పుడు చాలా కష్టపడాలి, చాలా బాధపడాలి. ఆ భూమి గొల్లగా లేకపోయినట్లయితే దాన్ని చాలా కష్టపడి వేర్లు దింపుకుంటా ఎంత లోతుకి దాని వేర్లు దింపుకుందో అంత పైకి వెళ్తుంది. అంత పైకి వెళ్ళినప్పటికీ కూడా దానికి ఏమవుతుందో స్థిరంగా ఉంటుంది. ఎన్ని గాలి వానలు వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏ గాలికి ఎలా తట్టుకోవాలో, ఏ ఎండకి ఎలా తట్టుకోవాలో, దేనికి ఎలా తట్టుకోవాలో దానికి తెలుస్తుంది. ఎందుకంటే దాని వేరు బలంగా ఉంది కాబట్టి, బాధను అనుభవించింది కాబట్టి, బలమైనటువంటి ఆ యొక్క భూమిలోకి పాతుకుని పోయింది, బాధలను అనుభవించింది కాబట్టి దాన్ని ఏది పడగొట్టలేదు. ఈరోజున గొప్ప దైవ సేవకులు పడిపోవటం, గొప్ప దైవ సేవకులు మరి ఇట్లా కావటం బాధాకరమైనటువంటి విషయం జరుగుతూ ఉంది ఈ రోజులు. ఎందుకనంటే బలమైనటువంటి వేరు, అనుభవాలు లేకపోవటం వల్ల. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చెప్తా ఉన్నాడు, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. శ్రీమంతుడంటే మనం ఎవరన్నా ఈ సినిమా హీరోలు వాళ్ళు గుర్తొస్తుంటారు. నిజమైనటువంటి శ్రీమంతుడు ఎవరంట? ఆయన ఎప్పుడు కూడా ఒకరి దగ్గర అప్పు తీసుకున్నట్టు కానీ, ఆయన ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేసేసినట్టు ఉండదు మనకు. ఆయన ఎప్పుడు శ్రీమంతుడు అంటే ఏంటి? ఆయన ఇచ్చేటువంటి వాడు అనమాట. ఆయన సర్వ సమృద్ధి కలిగినాడు. శ్రీమంతుడు అంటే ఆల్మైటీ గాడ్. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. శ్రీమంతుడు అయినటువంటి దేవుడు అంత ఉండి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనకున్నటువంటి ఆస్తిని,
ఆ ధనమును అంతా కూడా నీకు ఇచ్చి ఆయన దరిద్రుడవుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ధనవంతుడు కావాలి, అయినా కూడా నువ్వు పేదరికంలో జీవిస్తున్నావు అంటే ఆయన దానానికి ధర్మానికి నీకేమన్నా మరి న్యాయం ఉన్నదా? నువ్వు న్యాయం చేస్తున్నావా? నువ్వు ధనవంతుడు కావాలని దరిద్రగా పడితే నువ్వు ఇంకా దరిద్రగానే ఉంటుంటే ఎట్లా? దయచేసి గమనించండి. శ్రీమంతుడు, నిజమైనటువంటి శ్రీమంతుడు ఎవడంట? నిజమైనటువంటి శ్రీమంతుడు ఎవరు? దేవుడు. ఆయన అప్పగించేటువంటి సువార్త, ఆ సువార్త ప్రకారము ధర్మశాస్త్ర విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకు, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులను, పితృహంతకులను, మాతృహంతకులను, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్య శూరులకును, అబద్ధికులను, అప్రామాణికులను, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినట్ల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదము. చూడండి, ధర్మశాస్త్రం చూసి ఎవరు భయపడతారంట? ధర్మశాస్త్రము చూడండి, నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలంగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. అసలు ధర్మశాస్త్రం చూసి భయపడవలసింది ఎవరంట? ధర్మశాస్త్రం పాటించాలి, ధర్మశాస్త్రం చూసి భయపడుతుంటారు ఎవరంట? ధర్మశాస్త్రము విరోధులకును, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతుండే భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులు, తండ్రిని చంపేవారు, మాతృహంతకులు, తండ్రిని తిట్టి తల్లిని అవమానించేవారు, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు అంటే హోమోసెక్స్ అనమాట, స్త్రీలు, పురుషులు, మనుష్య చోరులు అంటే దొంగతనాలు, మనుషుల్ని అపహరించేసేవాడు, అబద్ధికులు, అప్రామాణికులు అంటే ప్రమాణం చేస్తారు కానీ మర్చిపోతారు అనమాట, హితబోధకు అంటే మంచి బోధకు విరోధైన వాడు, ఆరోగ్యకరమైనటువంటి బోధ, మంచి బోధ అనమాట, మేలు చేసేటువంటి బోధ, దానికి విరోధమైన వాడు ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ ఎవడికంట? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషనే ఉన్నదండి, లేకపోతే అక్కడ పోలీసే ఉన్నాడండి, నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటాను, సడన్గాను చాలామంది సైడ్ అయిపోతుంటారు, లేకపోతే వెనక్కి తిరిగి ఎదురొచ్చేస్తుంటారు. ఏమైందిరా బాబు అంటే పోలీసులు ఉన్నారు అక్కడ. పోలీసులు ఉంటే భయం ఏంటి? హెల్మెట్ లేదన్నా, లైసెన్స్ లేదన్నా, ఆర్సీ లేదన్నా, పొల్యూషన్ లేదన్నా, ఓహో ఒకళ్ళు ఎదురవుతారు. ఏమైందంటే హెల్మెట్ లేదు నాకు, ఒకళ్ళు ఎదురవుతారు, నాకు ఇన్సూరెన్స్ అయిపోయింది, ఓహో అంటే ఇవన్నీ లేనోడు భయపడతాడు ఇంతకీ అక్కడ, ఎందుకంటే ఆడి దగ్గర తప్పు చేస్తున్నాడు కాబట్టి. ఇది లేకపోవడం తప్పు అనమాట. ఇది కలిగి ఉండాలి నువ్వు, వినయం, విధేయత, పవిత్రత, మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నేను అంతగా పోలీసుల దగ్గర నుంచి ఎదురుకుండా ధైర్యంగా వెళ్తుంటాను. ఎందుకనంటే వాళ్ళు ఆపితే నాకు హెల్మెట్ ఉంది ఆపలేరు, నాకు రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు ఆపలేరు. ఎవడైతే హెల్మెట్ లేదా అని కాచి కూర్చుంటాడు, సాతానుడు గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుదనా అని చూస్తూ ఉన్నాడు. అంటే ఎవరిని మింగుతాడు? హెల్మెట్ లేనోండి, రక్షణ లేనోండి. నువ్వు దేవుని చేత రక్షించబడ్డావంటే నిన్ను మింగడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ పోలీసు ఎలాగైతే చూస్తూ ఉంటాడో వాళ్ళు కాచి కూర్చుంటాడు, కెమెరాలు పట్టు కూర్చుంటాడు, ఒకవేళ 2-3 కలిపి వెళ్ళిపోతున్నారా లేకపోతే ఏంటి అని చెప్పేసి. కాబట్టి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. ఎవరు భయపడాలి పోలీసుని చూసి? వీళ్ళు అన్నమాట. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, ధర్మశాస్త్రం విరోధులు అంటే అక్కడ సిస్టమ్ ఉన్నది, అలా ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి సిస్టమ్ మనం హెల్మెట్ పెట్టుకెళ్ళాలి, చక్కగా బండికి మరి ఇవన్నీ ఉండాలి, ఆర్సీ ఉండాలి, నీకు లైసెన్స్ ఉండాలి, బైక్ తోలేటువంటి అర్హత గవర్నమెంట్ ద్వారా పొందుకోవాలి, అప్పుడు మాత్రమే రోడ్డు మీద బైక్ తోలాలని రూల్ ఉండదు. నువ్వు దాన్ని పాటించకుండా నీకు లైసెన్స్ లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతే పట్టుబడిపోతావు. కాబట్టి దేవుడి దగ్గర లైసెన్స్ను పొందుకున్నావా? పవిత్రతను పొందుకుని ఉన్నావా? కాబట్టి ఈ జీవితం నువ్వు జీవించాలని అంటే నువ్వు ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడాలి, దేవుడి ఇచ్చిన రక్షణ నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి వాక్యం అండి. దయచేసి ప్రతి వారు కూడా దీన్ని వినాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు భయపడతావు? పోలీస్ స్టేషన్లు ఎవరికండి? నీతిమంతుల కోసం పోలీస్ స్టేషన్లు. అదే చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అంట ధర్మానుకూలంగా దానిని ఉపయోగించినట్ల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాం. ఎప్పుడు మేలైంది? పోలీస్ స్టేషన్ మంచిదే. ఎప్పుడు? విరోధైనడు మరి ఎవడైనా ఉండినట్ల అట్టివానికి నియమింపబడను కానీ నీతిమంతుని నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి. పోలీస్ స్టేషన్ ఎవరికండి? దొంగలు, దొంగతనాలు, హత్యలు, నేరాలు చేసే వాళ్ళకి పోలీస్ స్టేషన్. అంతేగాని నీతిమంతుని కోసం అది నియమింపబడలేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరికంట? ధర్మశాస్త్రం ఎవరి మీద నేరారోపణ చేస్తుందంట? ఎవరైతే తప్పిదలు ఇక్కడ క్లియర్గా ఉన్నది. దయచేసి అందుకనే మనం ధర్మశాస్త్రానికి లోబడి లేము. ఎందుకని? నువ్వు నీతిమంతుడు. ఇక్కడ స్పష్టంగా నీతిమంతుని నియమింపబడలేదు. నీతిమంతుని కోసం ధర్మశాస్త్రం లేదు.
అంటే నువ్వు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుని అంగీకరించిన పిదప, యేసయ్య నీ సొంత రక్షకుని అంగీకరించావు, యేసు రక్తంలో కడగబడ్డావు, ఎవడైనా క్రీస్తునున్న వాడు నూతన సృష్టి. ఆయన రక్తం చేతను ఇప్పుడు నేను ఆయన ఉచితమైన మహాకృపను బట్టి కృపచేతన మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కాబట్టి నీతిమంతులకు అక్కడ ధర్మశాస్త్రం వర్తించదు. నీతిమంతులు ధర్మశాస్త్రం కింద లేరు. స్పష్టంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని సత్యాన్ని అర్థం చేసుకోండి. మీరు ధర్మశాస్త్రం కింద లేరు, ఇంకా మీరు నీతిమంతులు. కాబట్టి ఎవరైతే పోలీస్ స్టేషన్ ఎవరికి ఉంటుంది మనకి, నేరాలు దొంగతనాలు చేసి వాడు ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్లకు భయపడి వెళ్ళిపోతుంటారు లేదా. కాబట్టి దేవుని వాక్యం నియమించినప్పుడు నీవు నీతిగా జీవిస్తున్నప్పుడు నువ్వు నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించాలి. దేవుని మీద ఆధారపడుతూ దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తూ నీ జీవితంలో ఏది పొందుకోవాలని విశ్వాసం ద్వారా పొందుకుంటూ విశ్వాసం ద్వారా నువ్వు మరి క్రియలు అనుభవిస్తూ జీవిస్తున్నప్పుడు ఏ అంధకారానికి కానీ ఎవరికి కూడా నీ మీద అధికారం ఉండదు. పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసేదని కనుక కనికరింపబడుతుంది. కాబట్టి నువ్వు తెలియకుండా అవిశ్వాసంలో గతంలో చేసినవన్నీ కూడా కనికరించబడ్డావు. నీ మీద ఏ విధమైనటువంటి దోషారోపణ లేదు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసము ప్రేమ అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగిన పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి వచ్చాడంట. కాబట్టి ఆ వాక్యం నమ్మదగింది, పూర్ణ అంగీకారం, సగం అంగీకారం, పూర్తిగా అంగీకరించవలసింది, నో డౌట్ అనమాట. అట్టి వారిలో నేను ప్రధానుడను. మంచి ప్రధానం అంటే ఇంకా నేను మెయిన్ అనమాట అంటున్నాడు. ఆయనను నిత్య జీవం నిమిత్తం తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండిలాగా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమున్న ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరిచేటట్లు నేను కనికరింపబడుతుంది. నిజంగా నేను ఎంతో పాపం చేసిన పాపుల్లో ప్రధానుడు నేను. పాపుల్లో మొట్టమొదటి నేను చేసిన పాపాలు ఎవరు చేయలేదు, నేను చేసిన దోషాలు ఎవరు చేయలేదు. ఆయన కూడా నన్ను కనికరించి నా యందు కనికరబట్లు నేను కనికరించబడుతుంది. సకల యుగములలో రోజయ్యుడు అక్షయుడు అంటే ఏంటంటే క్షయం లేదు, నాశనం కానివాడు అనమాట. అదృశ్యుడును నగు అద్వితీయ దేవునికి ఘనత ఈ మహిమ ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక ఆమేన్ అని చెప్తున్నాడు. నా కుమారుడైన తిమోతిని విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పిన ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటం పోరాడండి. అనవసరమైన అవిశ్వాసంతో కూడినటువంటి అజ్ఞానంతో కూడినటువంటి పోరాటం పోరాడదు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైన్ అలెగ్జాండర్ ఉన్న వీరు దూషింపకుండా శిక్షింపబడుటకు వీరిని సాతానునకు అప్పగించితిని. దూషింపకుండా శిక్షింపబడుటకు. చూసారా, మీరు దూషించొద్దు, మీరు కామెంట్ చేయొద్దు, దేవుడే చూసుకుంటాడు ఏదైనా కూడా. కాబట్టి మీరు మంచి పోరాటం పోరాడండి. దేవునికి స్తోత్రం. సకల యుగములలో రోజయ్యుడును అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవుని ఘనత మహిమ ప్రభావాలు కలగాలని చెప్తున్నాడు. కాబట్టి తిమోతి విశ్వాసం మంచి సంగతి కలిగి నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పని ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి నీకు ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ముందుగా కాబట్టి నువ్వు ముందుగానే తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు ఏర్పాటు చేయబడి నిన్ను గురించి ముందుగా చెప్పబడినట్టు ప్రవచనంలోనే తెలుసా. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రత్యేకించబడిన వాడు. నువ్వు మోర్ దానే కాంకరరు. నువ్వు అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తి. నువ్వు ఓడిపోయేటువంటి వ్యక్తి కాదు, నువ్వు విజయం పొందినటువంటి వ్యక్తి. నువ్వు పైగా ఉంటావు, నువ్వు పైవాడుగా ఉండి నేను దీవింతాను, నిన్ను ఆశ్రయించాను, నేను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తానని దేవుడు చెప్పినటువంటి వాగ్దానాలను మర్చిపోయావా? నీ జీవితాన్ని నువ్వు లోకానుసారమైనటువంటి మరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? వాగ్దానాన్ని మర్చి పక్కన పెట్టి దయచేసి చాలా అద్భుతమైనటువంటి వాక్యం తెలియజేస్తున్నాడు. నువ్వెవరికి పోలీస్ స్టేషన్లో భయపడేది ఎవరు? దొంగతనాలు. కాబట్టి ధర్మశాస్త్రానికి భయపడేది ఎవరంటే హత్యలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, ప్రార్థన చేయవాళ్ళు, అవిశ్వాసంగా జీవించేటువంటి లోకానుసరమైన జీవితాలు జీవించారు. కాబట్టి నువ్వు పవిత్రమైనటువంటి హృదయం కలిగి దేవుడు నేను పరిశుద్ధపరిచిన నాటి నుంచి నీవు దేవుని కొరకు జీవిస్తూ నీ హృదయం నుండి ఆ వాక్యం నింపుకున్నప్పుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు ఈ రోజున తెలియజేశారు. కాబట్టి మంచి పోరాటం పోరాడండి. ఏంటండి పోరాటం? నాకు బంగారం కొనలేదని పోరాటం, నాకు బట్టలు కొనలేదని పోరాటాలు, భోజనాలు మానేసి పోరాటాలు అది కాదు. దేవుని కోసం పోరాడండి, దేవుని విషయాల్లో పోరాడండి. నాకు ఉద్యోగం లేదు, స్ట్రైకులు, బంధులు, ఇది కాదు పోరాటం. అసలైన పోరాటం దేవుని దగ్గర పోరాడండి. మీరు యాకోబు పోరాడాడు చూడండి దేవునితో, నీవు ఆశ్రయింతేనే కానీ నిన్ను విడిచిపెట్టిన అన్నాడు. అది పోరాటం అంటే.
కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కొరకు పోరాడండి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యల నుంచి పోరాడండి. వాటి నుంచి విజయం కోసం పోరాడండి. బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండేటకు పోరాడండి. అది దేవుడు నీ పట్ల కలిగినటువంటి వాగ్దానం నెరవేరటానికి మీరు పోరాడండి. ఈ లోకంలో ఉన్న లోకనాథులతో సమస్యలతో మీరు పోరాడాలి. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు పోరాడుచు ఉండగా ఆయన వచ్చి మీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షాన మనకు విరోధి దేవుడు. ఆయన యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయం ఆయన పొంది ఆ విజయాన్ని మీకు ఇస్తాడు. అందుకని మీరు మోర్ దాన్ ఏ కాంకరర్ అన్నమాట, అత్యధిక విజయం పొందినవారు. దేవుడి అటు స్థితిలో మిమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి మిమ్మల్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు ఆల్రెడీ. దాన్ని మీరు స్వతంత్రించుకున్నట్టు కావాల్సిన విశ్వాసం దేవుడు అనుగ్రహించను గాక. ప్రార్థన. స్తోత్రం దేవా, చాలా అద్భుతమైన విషయాలు దినదినము మాకు తెలియజేస్తూ ఉన్నావు. మరి ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపడ్డారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యాన్ని వారి హృదయంలో స్థిరపరుచుకున్నట్లు నా ప్రభు ఆ వాక్యం ద్వారా దినదినము బలపరుచు. మరి నా ప్రభు మోర్ దాన్ ఏ కాంకరర్గా అత్యధిక విజయం పొందిన వారికి వీరు జీవించినట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.